నంబాల కేశవరావు నక్సలైట్లను చంపొచ్చుకని వాళ్ల మూల సిద్ధాంతాలను చంపలేరన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కార్పొరేట్ వర్గాలను ఆనందపరచడానికే ఎన్కౌంటర్లు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. నక్సలైట్లను చంపటం వెనుక అమూల్యమైన అటవీ సంపదను కార్పొరేటర్లకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. అరాచకవాదులైన టెర్రరిస్టులతో చర్చలకు సిద్ధమయ్యారు, కానీ సమాజ మార్పు కోసం ప్రయత్నించే మావోయిస్టులతో మాట్లాడేందుకు సిద్ధంగా లేరా అని ప్రశ్నించారు నారాయణ. వాళ్ళ మూల సిద్ధాంతాలను చెప్పడం మీకు సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మౌలిక సిద్ధాంతం మాత్రం నిర్ణయించిన సిద్ధాంతం అది అధ్యేయంగా ఉన్నటువంటి సిద్ధాంతం. దాన్ని నమ్ముకున్న నక్సలైట్లు ఇక మార్గాలు వేరు కావచ్చు, కానీ సిద్ధాంతాన్ని చెప్పడం ఎవరి తరం కాదు. అలాంటి ప్రతిగా ఉన్న నక్సలైట్ని చంపామని చెప్పేసి మీరు ఆనందపడతా ఉన్నారు. మీ ఆనందం ఎవరి కోసం? మీ ఆనందం కోసం కాదు, కార్పొరేట్ వర్గాలను ఆనందపరచడానికి మీరు చేసేటువంటి కృషి ఇదంతా. చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పడినట్టుగా ఈ నక్సలైట్ నిర్మూలించడం ద్వారా అమూల్యమైన అటవీ సంపద మొత్తం కార్పొరేట్ వర్గాలకు అప్పగించడానికి ఉపయోగపడే ఉత్సాహం తప్ప అంతకన్నా మీకు నాకేం కనపడడం లేదు. మీరు అరాచకమైనటువంటి టెర్రరిస్టులతో రాజకీయాలకు సిద్ధపడుతున్నారు, వాళ్ళతో మహిళలకు సిద్ధపడుతున్నారు. ఈ సమాజం మార్పు కోసం ప్రయత్నించేటువంటి శక్తులతో మాట్లాడడానికి సిద్ధంగా లేదు. అంటే టెర్రరిజం మీకు ఉండాలి, నక్సలైట్ అంటే సిద్ధాంతం ఉండడానికి వీల్లేదు. ఇది ఎప్పుడు కానీ మార్గంలో ఎన్నికల సిద్ధాంతం మూలాలపైన దాడి చేసి విజయం సాధించాలని అనుకోవడం అనేది మీరు పైశాచిక ఆనందం తప్ప అంతకన్నా మీకు నాకేం కనపడడం లేదు. ఇప్పటికైనా ఒక సిద్ధాంతం కోసం కమిటీ అయినటువంటి వ్యవస్థతోటి చర్చించి పరిష్కారం చేసుకోవడం తప్ప దీని అంతం చేయడం మీ చేత కథ చెప్పి మరోసారి తెలియజేస్తా ఉన్నారు.